దేవుడు మనుషులను చేసేటప్పుడు దేవదూతల యొక్క సలహాలను అడగడం జరిగింది. అయితే దేవదూతలన్నీ కూడా ఏకాభిప్రాయం కలిగి లేవు. అయితే దీంట్లో ప్రేమ అనే దేవదూత మనిషిని చేయడానికి ఇష్టపడింది. ఎందుకంటే మనిషి ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటాడు కాబట్టి. అయితే సత్య అనేటువంటి దూత వ్యతిరేకించింది. అరే, అతను ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు, అబద్ధాలతో నిండుకొని ఉన్నాడు అని చెప్తుంది. న్యాయదూత అంటుంది అతన్ని ఇష్టపడింది, మనిషి న్యాయంగా ప్రవర్తిస్తాడు కాబట్టి నువ్వు చెయ్యి అని. శాంతిదూత అంటుంది కదా, లేదు లేదు, అతను ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాడు. అంటే ఒక మనిషిని తయారు చేయడానికి దేవుడు ఎంత ఆలోచన చేసి ఎంత గొప్ప